హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్వై టైలరింగ్. ఈరోజు వీడియో 44 సైజ్ ఉన్న బ్లౌజు ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. కాటన్ బ్లౌజులు లైనింగ్ లేకుండా కుడతాం చూడండి, ఆ బ్లౌజ్ ఇప్పుడు కుడుతున్నాను. ముందుగా క్లాత్ని డబల్ ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ మన వైపు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక లైన్ కొనాకి ఒక లైన్ గీసుకోవాలి. క్లాత్ ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, సమానంగా రావడానికి ఒక లైన్ గీసుకొని ఆ లైన్ నుండి మనం మార్కింగ్ చేసుకోవాలండి. మనకి ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, ఆది బ్లౌజ్ ని మెజర్మెంట్ చూసుకోవాలండి. పొడవు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, అలాగే నెక్ పొడవు ఎంత ఉందో చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలండి. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ ని పక్కన పెట్టి ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు ఆది బ్లౌజ్ లో 14 ఇంచెస్ ఉంది. 14 ఇంచెస్ కి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. 15 ఇంచెస్ పెడుతున్నాను ఎందుకంటే కుట్లలోకి వెళ్ళిపోతుంది. అలాగే షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ తోని లోపలికి కుడతామండి షోల్డర్ జాయింట్. అలా అని నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి 15 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టాను. కింద ఒక మార్కింగ్, పైన ఒక మార్కింగ్ పెట్టుకొని ఆ రెండు మార్కింగ్లు కలిసే విధంగా ఒక లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ వెడల్పు పెట్టుకోవాలండి. బ్లౌజ్ వెడల్పు పెట్టాలంటే ముందు బ్లౌజ్ సైజు చూసుకోవాలి. బ్లౌజ్ సైజు 44 సైజు కదా, అందులో సగం 22, దాంట్లో సగం 11 ఇంచెస్ వస్తుందండి. మనకి ఇదంతా తెలియకపోతే టేప్ తోని కూడా చూసుకోవచ్చు. 44 సైజు బ్లౌజ్ కదా, 44 నంబర్ దగ్గర పెట్టి దాన్ని సగానికంటే 22 వస్తుంది, దాన్ని సగానికంటే 11 కి వస్తుందండి. ఆ 11 ఇంచెస్ ఇప్పుడు బ్లౌజ్ లో మనము వెడల్పు పెట్టుకోవాలి. 11 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఖర్చు 1.5 ఇంచ్ పెట్టుకోవాలండి. వెడల్పు అయిపోయింది. ఇప్పుడు నెక్ షోల్డర్ పెట్టుకోవాలండి. నెక్ షోల్డర్ రెండు కలిపి నేను 6 ఇంచెస్ కి మార్కింగ్ పెడుతున్నాను. ఆ 6 ఇంచెస్ నుండి చంక డౌన్ కూడా 6 ఇంచెస్ పెడుతున్నానండి. ఇప్పుడు బ్యాక్ నెక్ పొడవు పెడుతున్నాను. కింది నుండి 5.5 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టాను. ఆ 5.5 ఇంచెస్ పెట్టాను కదా, అక్కడి నుండి పైనకి 3 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ నెక్ షోల్డర్ 6 ఇంచెస్ పెట్టాను కదా, అక్కడ 2 పాయింట్స్ తక్కువ 3 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టి ఆ లైన్ ఈ లైన్ మొత్తం గీసేసుకోవాలండి. స్క్వేర్ షేప్ లో వస్తుంది. తర్వాత ఇక్కడ నెక్ షోల్డర్ 6 ఇంచెస్, చంక డౌన్ 6 ఇంచెస్ అని చెప్పాను కదా, అవి కూడా గీసేసుకోవాలి. వెడల్పు కూడా లైన్ గీసేసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ రావాలంటే రౌండ్ గా గీసుకోవాలి. చంక రౌండ్ కూడా గీసుకోవాలండి. ఈ రౌండ్ రావాలంటే ఆ మూల దగ్గర 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని అక్కడ లైన్ ఇక్కడ లైన్ అలాగే మధ్యలో 1 ఇంచ్ పెట్టాం కదా, ఆ మూడు కలిసే విధంగా రౌండ్ స్కేల్ తోని రౌండ్ గా గీసేసుకోవాలండి. చంక డౌన్ కూడా అంతే, చంక దగ్గర కూడా 1 ఇంచ్ పెట్టుకొని అక్కడ లైన్ ఇక్కడ లైన్ అలాగే మధ్యలో 1 ఇంచ్ మూడు కలిసే విధంగా రౌండ్ స్కేల్ తోని రౌండ్ గా గీసేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ ఇంతేనండి. బ్యాక్ పార్ట్ డాట్స్ నేను కుట్టేటప్పుడు చూపిస్తాను. ఎలా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ని కట్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దానిని క్రాస్ గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా చుట్టూ చాక్ పీస్ తోని మార్కింగ్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ సహాయంతోనే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ని క్రాస్ వేసి చుట్టూ మార్కింగ్ చేసుకోమని చెప్పాను కదా, చుట్టూ మార్కింగ్ చేశానండి. బ్యాక్ పార్ట్ ని తీసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి చంకలోతు తీయాలండి. అది ఎలా తీయాలంటే షోల్డర్ దగ్గర నుంచి 2 పాయింట్స్ కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అక్కడ చివరన కూడా 2 పాయింట్స్ కి మార్కింగ్ పెట్టిన తర్వాత ఆ 2 పాయింట్స్ ఈ 2 పాయింట్స్ రెండింటి మధ్యలో 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టినాక ఆ 3 మార్కింగ్లు కలిసే విధంగా లోపల నుంచి రౌండ్ గా ఒక లైన్ గీసుకోవాలండి. అంతేనండి. చంక లోతు తీయడము. కట్ చేసేటప్పుడు మాత్రం ఆ లోతు తీసిన దానిపైన కాకుండా ఆ 2 లైన్ల మధ్యలో నుండి కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కి మార్కింగ్ పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ కొంచెం చిన్నగా పెట్టుకుంటాం కదా, అందుకని మనం పాత బ్లౌజ్ లో ఎంత ఉందో చూసుకొని ఈ కట్ చేసే బ్లౌజ్ పైన మార్కింగ్ పెట్టుకోవాలండి. నేను 6 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టాను. 6 ఇంచెస్ మార్కింగ్ పెట్టిన తర్వాత 1/2 ఇంచ్ లోపలికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు లైన్ గీసుకోవాలండి. ఈ ఫ్రంట్ నెక్ కూడా రౌండ్ గా రావాలంటే ఆ మూల దగ్గర 1 ఇంచ్ కి మార్కింగ్ పెట్టుకొని అక్కడ లైన్ ఇక్కడ లైన్ అలాగే మధ్యలో 1 ఇంచ్ పెట్టాం కదా, ఆ 3 లైన్లు కలిసే విధంగా రౌండ్ స్కేల్ తోని రౌండ్ గా గీసేసుకోవాలి. రౌండ్ నెక్ వచ్చేస్తుందండి. ఇక్కడ కింది వైపు క్రాస్ బెల్ట్ కి మార్కింగ్ చేస్తున్నానండి. ఈ మార్కింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనము సపరేట్ గా స్ట్రైట్ గా లైన్ గీసుకొని క్రాస్ బెల్ట్లు సపరేట్ గా మార్కింగ్ చేసుకొని అది కట్ చేసుకొని మళ్ళీ కుట్టాల్సి ఉంటుందండి. అందుకనే ఈ క్రాస్ బెల్ట్లకి మార్కింగ్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి. ఉక్సు కాజా పట్టి సైడ్ 3 ఇంచెస్, మధ్యలో 2 ఇంచెస్, అక్కడ చివరన 2.5 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టుకొని 3 మార్కింగ్లు కలిసే విధంగా లైన్ గీసేసుకోవాలి. ఇక్కడ మీకు ఇంకొకటి చెప్పాలండి, చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఒకసారి పాత బ్లౌజ్ తోని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చెక్ చేసుకోవాలి. మొత్తం గట్టిగా గుంజకుండా పైన షోల్డర్ దగ్గర అలాగే మధ్యలో డాట్ దగ్గర 2 చేతులు
పట్టుకొని ఆ షోల్డర్ దగ్గర నుండి కింది వైపు వరకు ఇలా మామూలుగా పెట్టాలి, గుంజకుండా. మనం మార్కింగ్ పెట్టిన దానికన్నా కిందికి ఉంటే మార్కింగ్ చేసుకోవచ్చండి. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది మర్చిపోవద్దండి, లేదంటే పైనకి అయిపోతుంది బ్లౌజ్. నెక్ రౌండ్ కూడా పాత బ్లౌజ్ తోనే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అంతేనండి, ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ చేసుకోవడం. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ చంక దగ్గర మాత్రం రౌండ్ లో కాకుండా 2 గీతల మధ్యలో నుండి కట్ చేసుకోవాలి. మిగిలింది సేమ్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్ కి మార్కింగ్ పెట్టుకోవాలండి. హ్యాండ్స్ కి మార్కింగ్ పెట్టుకోవాలంటే క్లాత్ ని 4 మడతల మీద వేసుకోవాలి. 4 మడతల మీద సమానంగా కాకుండా తక్కువ వేసుకోవాలండి. అలా అయితేనే హ్యాండ్ మెజర్మెంట్ సరిపోతుంది. లాస్ట్ కి హ్యాండ్స్ జాయింట్ కూడా పడుతుందండి. కుట్టేటప్పుడు జాయింట్ వేసుకోవాలి ఖచ్చితంగా. ఈ క్లాత్ ని 4 మడతల మీద వేసుకున్నాక ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి. అలా చూసుకున్న తర్వాత ఇక్కడ కొనకి ఒక లైన్ గీసేసుకోవాలి. క్లాత్ ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, సమానంగా రావడానికి ఒక లైన్ గీసుకున్న తర్వాత ఆ లైన్ నుంచి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకోవాలండి. ఫస్ట్ హ్యాండ్ పొడవు పెడుతున్నాను. హ్యాండ్ పొడవు 10 ఇంచెస్ కి మార్కింగ్ చేస్తున్నానండి. ఈ పాత బ్లౌజ్ హ్యాండ్ పొడవు 8.5 ఇంచెస్ ఉందండి. నేను 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను. ఎందుకంటే 1 ఇంచ్ లోపలికి మర్చుకోవాలి, 1/2 ఇంచ్ కుట్లలోకి వెళ్ళిపోతుంది కదా, అందుకనే మొత్తం నేను 10 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టి ఒక లైన్ గీసేసుకుంటున్నాను. ఇప్పుడు పాత బ్లౌజ్ లో హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, అలాగే చంక దగ్గర ఎంత ఉందో టేప్ తోని కొలుచుకొని ఇప్పుడు ఈ బ్లౌజ్ లో మార్కింగ్ చేసుకోవాలండి. ఒక సైడ్ హ్యాండ్ లూజ్ పెట్టుకోవాలి. హ్యాండ్ లూజ్ 7 ఇంచెస్ కి మార్కింగ్ పెడుతున్నాను. ఖర్చు 1.5 ఇంచెస్ మార్కింగ్ పెడుతున్నానండి. పాత బ్లౌజ్ లో చంక దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, అది ఇక్కడ సైడ్ పెట్టుకోవాలి. 9.5 ఇంచెస్ పెడుతున్నాను. ఖర్చు 1.5 ఇంచ్. ఆ 1.5 ఇంచ్ నుంచి ఇక్కడ సైడ్ 3 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది ఫుల్ హ్యాండ్స్ కదా, హాఫ్ హ్యాండ్స్ అయితే 2.5 ఇంచెస్ కి పెట్టుకోవాలండి. 3 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టిన తర్వాత దాని కిందికి 1.5 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి. మళ్ళీ మనము చంక దగ్గర 9.5 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టాం కదా, అక్కడ సైడ్ కింది వైపు 1.5 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టు క్రాస్ గా అన్ని మార్కింగ్లు కలిసే విధంగా గీసుకోవాలండి. గీసుకున్న తర్వాత ఇక్కడ మనము హ్యాండ్ లూజ్ సైడ్ కూడా 2 మార్కింగ్లు పెట్టుకున్నాం కదా, అవి ఇవి మొత్తం కలిసే విధంగా స్కేల్ తోని క్రాస్ గా గీసేసుకోవాలండి. హ్యాండ్ మెజర్మెంట్ పెట్టడం అయిపోయిందండి. ఒకసారి పాత బ్లౌజ్ తోను కూడా మెజర్మెంట్ చూసుకోవచ్చు. చంక భాగం దగ్గర సేమ్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందండి. కరెక్టే వచ్చింది. ఇప్పుడు కట్ చేసుకోవాలి. హ్యాండ్ ని కట్ చేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్లు కట్ చేసుకోవాలి. అది ఎలా కట్ చేసుకోవాలంటే మనం క్లాత్ ని ఇక్కడ సరిపోతుందో అక్కడ ఒకసారి ఫస్ట్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత క్లాత్ ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి కింద సైడ్ ఒక లైన్ గీసేసుకోవాలండి. గీసుకున్న తర్వాత ఆ లైన్ నుంచి మనము ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ 3 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టాము కదా ఫ్రంట్ పార్ట్ కి. ఇప్పుడు ఆ 3 ఇంచెస్ కి 2 పాయింట్స్ ఎక్కువగా పెట్టుకోవాలి మార్కింగ్. మధ్యలో మనము 2 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టాము కదా, దీనికి కూడా 2 ఇంచెస్ కి 2 పాయింట్స్ ఎక్కువగా పెట్టుకోవాలి. చివరన కూడా 2.5 ఇంచెస్ పెట్టాము కదా, దానికి కూడా 2 పాయింట్స్ ఎక్కువగా పెట్టుకొని ఈ 3 మార్కింగ్లు కలిసే విధంగా చాక్ పీస్ తోని గీసుకోవాలండి. గీసుకొని కట్ చేసుకోవాలి క్రాస్ బెల్టులు. ఈ క్రాస్ బెల్టులు ఇది ఒకటే క్లాత్ కాబట్టి 4 క్రాస్ బెల్టులు కావాలండి. దీనికి 3 క్రాస్ బెల్టులు వస్తున్నాయి. ఎందుకంటే క్లాత్ సరిపోదు, అందుకని నేను ఒక క్రాస్ బెల్ట్ వేరే క్లాత్ కట్ చేసి యాడ్ చేస్తానండి. క్రాస్ బెల్టులు కూడా కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మిగిలిన క్లాత్ లో ఉక్సు పట్టి కాజా పట్టి కట్ చేసుకోవాలి. అలాగే నెక్ పీసులు కూడా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కి 1 ఇంచ్ పెట్టి బ్యాక్ బెల్ట్ లాగా కుడతాం కదా కింది సైడ్, దానికి కూడా కట్ చేసుకోవాలండి. వీటన్నిటికీ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం సరిపెట్టాలి. ఈ ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి డాట్స్ నేను కుట్టేటప్పుడు చూపిస్తానండి. ఈ కుట్టే వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకెక్కువ మందికి వెళ్ళగలుగుతుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయండి. నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి.